Hello all, this is the one of the important concept in Salesforce అండి. కన్వర్ట్ చేయడము లుకప్ నుంచి మాస్టర్ డీటెయిల్కి, మాస్టర్ డీటెయిల్ నుంచి లుకప్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది నేర్చుకుంటే సేల్స్ఫోర్స్లో అడ్మినిస్ట్రేషన్లో మీరు ఫ్యూచర్లో ప్రాజెక్ట్ బిల్డ్ చేసినా మీకు క్లారిటీగా అయితే ఉంటుంది. ఈరోజు మన కాన్సెప్ట్ కూడా ఇదే అండి. ఎలా లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఎలా కన్వర్ట్ చేస్తాము లుకప్ నుంచి మాస్టర్కి, మాస్టర్ డీటెయిల్ నుంచి లుకప్కి అని చూద్దామండి. ఓకేనా? ఫస్ట్ లుకప్ కన్వర్జేషన్ ఓవర్వ్యూ అంటే ఇప్పుడు ఫస్ట్ మనము లుకప్ నుంచి మాస్టర్ డీటెయిల్కి ఎలా కన్వర్ట్ చేయాలో అయితే చూద్దామండి. దానికి మెయిన్ ఏం పారామీటర్స్ కావాలి. లుకప్ నుంచి మనమైతే మాస్టర్ డీటెయిల్కి స్విచ్ అయితే అవ్వచ్చు అండి. మాస్టర్ డీటెయిల్కి దానికి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి మీరే చెప్పండి, మనము మాస్టర్ డీటెయిల్లో చైల్డ్ అయితే ఇంపార్టెంట్ కదా. మాస్టర్ డీటెయిల్ మనం క్రియేట్ చేయాలంటే చైల్డ్ వచ్చి మ్యాండేటరీ. అదే మనం ఇప్పుడు లుకప్లో అయితే మ్యాండేటరీ కాదు కాబట్టి ఫస్ట్ మనమైతే లుకప్ చేయాలంటే మనమైతే పేరెంట్ రికార్డ్ని అయితే యాడ్ చేయాలి. చైల్డ్ రికార్డ్లో పేరెంట్ రికార్డ్ ఎలా చేద్దామంటే క్లారిటీగా అయితే చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనము లాస్ట్ వీడియోలో మనం చెప్పినట్టు పేషెంట్స్ మనం డాక్టర్ అయితే చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు ఈ రికార్డులో చూడండి, మనం లాస్ట్ ఐపీడి అయితే చేసాం కదా. ఇక్కడ చూసినారనుకోండి, ఇక్కడ లింక్ అయితే చేద్దాం డాక్టర్ని. ఎందుకు లింక్ చేద్దామంటే మనం కన్వర్ట్ చేయాలంటే మీకే చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పేషెంట్స్ కదా, ఇక్కడ మనం వెళ్ళినారనుకోండి, ఎలా కన్వర్ట్ చేయాలనుకోండి, డాక్టర్ అయితే చేస్తామా, ఇక్కడ వెళ్ళారంటే క్లిక్ చేశారంటే ఎడిట్ వెళ్ళారనుకోండి, ఎడిట్ వెళ్ళే ఇక్కడ చేంజ్ ఏ ఫీల్డ్ టైప్ ఇక్కడ క్లిక్ చేసుకున్నారంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తాను, డాక్టర్ సేవ్ అయితే చేస్తాను. సేవ్ అయితే అవ్వదు. చూడండి మీరే ఈ ఎర్రర్ అయితే చూడండి, cannot create master detail relationship. You cannot create new master detail relationship on existing custom object if records is already exist. You must first create a lookup relationship, populate the lookup field value into the all records. ఓకేనా? దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ చూసినారా, మనము ఈ దేనికి లింక్ అయితే చేయలేదు. డాక్టర్స్ చూసినారా, ఈ ఒక రికార్డ్ అయితే ఉంది. దేనికి మనం రిలేట్ కాకుండా ఇప్పుడు మనకి మాస్టర్ డీటెయిల్లో ఏంది మ్యాండేటరీ, పేరెంట్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి చైల్డ్ అప్డేట్లో పేరెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. చూసినారా, ఇక్కడ పేరెంట్ ఉంది కానీ చూసినారు, ఇక్కడ వచ్చినారనుకోండి, ఎటువంటి పేషెంట్స్కి ఎటువంటి లింక్ అయితే లేదు. సో మనము అన్నిటికీ ఒకదానికైతే లింక్ అయితే చేద్దాం. నేను వచ్చి ఐపీడీకి అయితే క్రియేట్ చేయను, లింక్ అయితే చేస్తాను. ఐపీడీకి లింక్ అయితే చేసి శంకర్దాత ఎంబీబీఎస్ సేవ్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు చూడండి, నేను అగైన్ మళ్ళీ రిఫ్రెష్ కొట్టి బ్యాక్ వెళ్ళి మళ్ళీ నేనైతే క్రియేట్ అయితే చేస్తాను. చూడండి, పేషెంట్స్ వచ్చారనుకోండి, డాక్టర్ క్లిక్ చేసుకోండి, ఎడిట్ చేయండి. ఎడిట్ చేశాక చేంజ్ ఫీల్డ్ టైప్, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, నెక్స్ట్ సేవ్. నెక్స్ట్ కొట్టచ్చు, మీరు సేవ్ డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ సేవ్. ఇప్పుడు అవుతుంది చూడండి. ఓకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, కానీ ఇక్కడ మనము ఇది చేయలేదు కాబట్టి మనం ఇది అప్డేట్ అయిందా లేదా ఒకసారి అది కూడా చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు అయితే అప్డేట్ అయితే అవ్వదు. ఇప్పుడు పేషెంట్స్లో వన్ మిస్టేక్ చేశాను. అన్నిటికైతే మనమైతే లింక్ అయితే చేయాలి. సారీ, నేను చెప్పడం ఒకదానికే కాదు, అన్ని రికార్డ్స్కి అయితే లింక్ చేయాలి. అప్పుడుదా ఇదైతే వర్క్ అవుతుంది. నేను అది ఫర్గెట్ చేశానండి. ప్లీజ్ అది మీరు మెన్షన్ అయితే చేసుకోండి. నేను అన్నిటికైతే పేరెంట్ని అయితే పాపులేట్ చేస్తాను. ఏ రికార్డు అంటే చైల్డ్ రికార్డు ఏమేమి ఉన్నాయో అన్నిటికీ ఒకే పేరెంట్ అయితే నేను చేసేసాను. ఇప్పుడు చూసినారనుకోండి, ఇప్పుడు మనం చేయొచ్చు. నేను అది చెప్పడం మర్చిపోయినా, సారీ. ఒకదానికో కాదు, అన్నిటికైతే మనం అయితే చేయాలి. వెళ్ళండి, సేమ్ మళ్ళీ డాక్టర్స్
ఎడిట్ ఆబ్జెక్ట్, ఫీల్డ్ టైప్, చేంజ్ ఫీల్డ్ టైప్, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, నెక్స్ట్ సేవ్, నెక్స్ట్. ఇప్పుడు అయితే ఏం చేసినారా బాగా క్లియర్గా మీకే నాకు తెలుసు, బట్ అగైన్ అండ్ అగైన్ మీకు చెప్పాలి, ఒక క్రైటీరియా బేస్డ్ చెప్పాలని మీకు నేనైతే చెప్పానండి. ఓకేనా, మీకు ఒక అండర్స్టాండ్ అయితే అయింది. ఇప్పుడు చూడండి, మాస్టర్ డీటెయిల్ అయిపోయింటుంది, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. ఇప్పుడు ఖచ్చితంగా మనకి పేరెంట్ ఇప్పుడు క్యాస్కేడింగ్ డిలీట్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను చైల్డ్ రికార్డ్ డిలీట్ చేస్తాను, పేరెంట్ రికార్డుకి ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఓకే, ఎఫెక్ట్ అవ్వదు. ఓన్లీ పేరెంట్ రికార్డు డిలీట్ చేస్తేనే మాత్రమే చైల్డ్ రికార్డుకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ మీకు ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది, మనము చైల్డ్ రికార్డు డిలీట్ చేస్తే పేరెంట్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటే అవ్వదు. పేరెంట్ రికార్డు మాత్రమే. ఇప్పుడు చూడండి, ఈ పేరెంట్ రికార్డ్ నేను డిలీట్ చేస్తే దీంట్లో ఉండే మొత్తం 3 అయితే వెళ్ళిపోతుంది. చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు క్యాస్కేడింగ్ డిలీట్ అయితే వర్క్ అయ్యింది, చూసినారనుకోండి, ఉండదు. ఇది ఇప్పుడు కన్వర్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మనమైతే లుక్అప్ నుంచి మాస్టర్ డీటెయిల్కి అయితే కన్వర్ట్ అయితే చేసేస్తాము. ఓకేనా, ఇప్పుడు రీస్టోర్ చేసుకుంటే అన్నీ రీస్టోర్ అవుతుంది. దానికి లింకింగ్ ఏమేమి ఉన్నాయో దానికి అన్ని రికార్డులు అయితే వస్తుంది. మనం ఒకటి సపరేట్గా చేస్తాం, అది రావదు, ఎందుకంటే అది మనము సపరేట్గా చేస్తాం కాబట్టి రాలేదు. ఓకేనా, మీకు ఇప్పుడు అండర్స్టాండ్ అయిపోయింది ఇప్పుడు లుక్అప్ నుంచి ఎలా చేయాలని. ఇప్పుడు సేమ్ వైజ్ మనకి మాస్టర్ డీటెయిల్ నుంచి లుక్అప్కి ఎలా డిగ్రేడ్ అవ్వాలి అంటే కన్వర్ట్ అవ్వాలంటే చూద్దాం. దానికి ఫస్ట్ క్రైటీరియా అయితే చూద్దాం. ఇక్కడ వెళ్ళినారనుకోండి, చెప్పినానా, లుక్అప్, క్లిక్ ఎడిట్, చేంజ్ ఫీల్డ్ టైపు, ఇదే అండి స్టెప్స్. నెక్స్ట్ బిఫోర్ కన్వర్షన్, ఇక్కడ స్టెప్స్ కూడా అదే, లుక్అప్, పేరెంట్ అండ్ డాక్టర్. ఖచ్చితంగా మనమైతే అన్నిటికీ ఇప్పుడు మనకు ఎంతమంది పేరెంట్ ఉండారో అన్నిటికీ మనకైతే చైల్డ్ ఆబ్జెక్ట్లు అన్నిటికైతే మెన్షన్ అయితే చేయాలి. ఓకేనా, ఇవి కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే క్రాస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. ఫ్రెషర్ అయితే చాలా ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ అనే, సింపుల్ క్వశ్చన్ ట్రికీగా అడుగుతారు. సో మీరైతే కొంచెం ప్రాక్టీస్ అయితే చేసుకుని ఉండాలి. ఓకేనా, ఆఫ్టర్ కన్వర్జేషన్ మాస్టర్ డీటెయిల్ చూసినారా, రోలప్, ఇక్కడ చూడండి, రోల్ ఆఫ్ ఫీల్డ్స్ కూడా ఎనేబుల్ అయి ఉంటుంది పేషెంట్స్లో. ఆల్రెడీ ఎనేబుల్ అయింది, ఎందుకంటే మనం ఆల్రెడీ మెడికల్ రిపోర్ట్స్ని అయితే చేసాం కాబట్టి ఎనేబుల్ అయింది. ఇప్పుడు ఇది ఇంకొకటి, ఒక ఆబ్జెక్ట్కి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ 2 మాత్రమే చేయగలమండి, 2 పర్ ఆబ్జెక్ట్ అంతే. ఇది ఒక లిమిటేషన్ అండి. ఓకేనా, అందువల్లే ఇప్పుడు మాస్టర్ డీటెయిల్కి ప్రీవియస్లీ మనమైతే పేషెంట్ని మనమైతే మాస్టర్ మెడికల్ రిపోర్ట్ నుంచి చేసుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడు అవ్వదండి. ఓకేనా, సో ఇప్పుడు క్యాస్కేడింగ్ ఇవి చేసుకున్నాము. ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ నుంచి లుక్అప్కి ఎలా కన్వర్ట్ అవ్వాలంటే మేజర్ స్టెప్స్ ఏంటంటే డిలీటింగ్ ఎగ్జిస్టింగ్ రోల్అప్ సమ్మరీ. అంటే మనం ఒక రోల్అప్ సమ్మరీ అయితే క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఆ ఫీల్డ్ని అయితే మనమైతే డిలీట్ చేయాలి, ఆ ఫీల్డ్ని అయితే క్రియేట్ చేయాలి. ఓనర్షిప్ విల్ బి ఎనేబుల్డ్. ఓకేనా, ఖచ్చితంగా అది క్రియేట్ చేయాలి. ఇంకేదైనా షేరింగ్ మోడల్స్, ఏదైనా షేరింగ్ సెట్టింగ్స్ ఏదైనా ఉంటే కూడా అది వెళ్ళిపోతుంది. ఓకేనా, పేరెంట్ని కూడా మనమైతే రిమూవ్ చేయాలి, ఎందుకంటే పేరెంట్ని కూడా మనమైతే రిమూవ్ చేయాలి. మీకు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి, లుక్అప్కి మనకి పేరెంట్ అవసరమా, లేదు కదా. ఓకేనా, రోల్అప్ సమ్మరీ ఉంటుందా, లేదు కదా. సేమ్ ఇప్పుడు మనము మాస్టర్ డీటెయిల్ లాగా ఉంది కాబట్టి అవన్నీ మనం ఎత్తేస్తేనే మనము కన్వర్ట్ అయితే చేసుకోగలం. ఓకేనా, సేమ్ నేను ఒకసారి మీకు ఎర్రర్ మెసేజ్ ఎట్లా పాప్ అయిపోతుందో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు సేమ్ అలానే ఇప్పుడు మెడికల్ ఇది కదా, ఇక్కడ మనము ఇది మాస్టర్ డీటెయిల్ చేస్తాం పేషెంట్స్కి. ఇప్పుడు నేను చూడండి, సేమ్ ఎర్రర్ అయితే వస్తుంది. మనం ఇంకా ఏమైతే చేయలే, సారీ నేను ఫీల్డ్ టైప్ చెప్పడం, ఫీల్డ్ టైప్ అయితే చేంజ్ చేయడం మర్చిపోయా, అయినా ఎర్రర్ వస్తుంది. ఖచ్చితంగా మనం ఇంతవరకు ఏం చేయలేదు కాబట్టి. ఓకేనా, రీపేరెంటింగ్ ఆఫ్ చేసుకునేద్దాం. రీపేరెంటింగ్ అనుకోవద్దు, ఎడిట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, చైల్డ్ రిలేషన్షిప్. ఒక్క నిమిషము,
ఫీల్డ్ ఎడిట్ టైప్, ఎడిట్. వై ఫీల్డ్ టైప్ రాలేదు, చేంజ్ ఫీల్డ్ టైపు. ఒకసారి మనం ప్రాసెస్ స్టెప్లో అయితే చూద్దాం. మాస్టర్ డీటెయిల్ లుక్అప్ రిలేషన్షిప్, డిలీట్ ఎగ్జిస్టింగ్ రోల్ అప్ సమ్మరీ. అంటే ఫస్ట్ మనం ఒక రోల్ అప్ సమ్మరీని అయితే డిలీట్ చేసేద్దాం. మనం పేషెంట్ ఆబ్జెక్ట్లో అయితే క్రియేట్ చేస్తాం కదా రోల్ అప్ సమ్మరీ. ఏం ఫీల్డ్ అది, ఫీల్డ్ నేమ్ ఏంది, మనము పేషెంట్స్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసింది టోటల్ సమ్ ఆఫ్ అనుకుంటా, సమ్ ఆఫ్ ట్రీట్మెంట్ కాస్ట్. కరెక్ట్. ఫస్ట్ దాన్ని అయితే మనం డిలీట్ చేద్దాం. దీన్ని డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ స్టెప్ రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ని డిలీట్ చేస్తాం. ఓకే. ఇంకా ఏదైనా లింక్ అయిందా, పేరెంట్కి ఏమైనా లింక్ అయిందా ఒకసారి అయితే చూద్దాం. పేరెంట్కి మెడికల్ రికార్డ్స్కి వస్తాను. 2 ఉండాలి, 2 వచ్చి ఐపీడీకి ఉండాలి. దాన్ని అయితే మనం రిమూవ్ అయితే చేసేద్దాం. రిమూవ్ చేసేద్దాం. కరెక్ట్, ఇది ఉండకూడదు. సరే, ఇంకొక దానికి ఇచ్చేద్దాం మనము. మాస్టర్ డీటెయిల్ కదా, డాక్టర్కి చేయలేము. వచ్చారనుకోండి, సారీ, క్యాస్కేడింగ్ డిలీట్, ఆబ్జెక్ట్ మేనేజర్ డీటెయిల్, ఎడిట్ మాస్టర్ డీటెయిల్ ఫీల్డ్, చేంజ్ టు లుక్అప్. చూద్దాం, ఒకసారి రీఫ్రెష్ అయితే చేసుకుందాం. ఇది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కాబట్టి చేంజ్ ఏ ఫీల్డ్ టైప్. ఎందుకు రాలేదు ఫీల్డ్ టైప్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్? ఓకే, అన్నీ డిలీట్ చేయాలనుకుంటా. ఈ డైలీ రికార్డ్స్ని మనము అవసరం లేదు, నాకు తెలిసినంత వరకు ఈ రికార్డ్ ఏది ఉండదు. లింక్ అన్లింక్ అయితే చేసుకోవచ్చు, బట్ రీడ్ ఓన్లీ ఐపీడీ రాహుల్కి అయితే ఇచ్చాం కదా. ఇక్కడ పోయి మనము రిమూవ్లో వచ్చి మెడికల్ రిపోర్ట్ ఉంది కదా, ఇది రిమూవ్ చేసేద్దాం. అవుతుందా? అయింది. ఇంకొకటి రాహుల్, దీంట్లో వచ్చి మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయా? ఒకటి ఉంది, అది రాహుల్ రిపోర్ట్. దేనికి లింక్ అయింది అది? సుధీనికి లింక్ అయింది అది. ఓకే, సుధీన్ రికార్డులో అయితే వెళ్దాం. డిలీట్ చేసేస్తామా? డిలీట్ చేసి చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఎలా వర్క్ అవుతుందా అని. ఇప్పుడు ఎడిట్ ఫీల్డ్, ఎడిట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ related to patient child record, read only child records. ఓకే, నో. ఇక్కడ ఫీల్డ్ టైప్ ఎందుకు రాలేదు? ఎందుకండి ఇది వస్తుంది, నార్మల్గా రావాలి. ఫీల్డ్ టైప్ వస్తేనే మనం చేంజ్ చేయగలము. చూడండి, మనకి అదే మనము లుక్అప్గా కన్వర్ట్ చేసినప్పుడు మనకైతే ఇక్కడ ఫీల్డ్ అయితే కనిపించింది కదా, చేంజ్ ఫీల్డ్ టైపు. మనకి ఇప్పుడు చూసినారా కన్వర్ట్ అయితే కావలేదు. ఎందుకంటే దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే షేరింగ్ సెట్టింగ్స్లో వెళ్ళి షేరింగ్ సెట్టింగ్స్కి వచ్చినారనుకోండి, పేరెంట్ వచ్చి కంట్రోల్ చేస్తూ ఉంటుంది చైల్డ్ని. సో అందువల్ల ఇక్కడ చూసినారనుకోండి, వస్తుంది చూడండి, మన ఆబ్జెక్ట్ ఏంది, మన ఆబ్జెక్టు మెడికల్ రిపోర్ట్స్ కదా. పేషెంట్స్ వచ్చి పేరెంట్, కస్టమర్ ఆబ్జెక్ట్ కింద ఉంటుంది. మెడికల్ రిపోర్ట్స్, వేర్ మెడికల్ రిపోర్ట్స్, ఇక్కడ మెడికల్ రిపోర్ట్సే కదా. ఎస్, పేషెంట్ ప్రోడక్ట్, మన ఆబ్జెక్ట్ ఎక్కడ, పేషెంట్
1 moment. Doctor reach patients ఇక్కడ పేషెంట్స్ అనేది లేదు. పేషెంట్ మెడికల్ రిపోర్ట్స్ అని ఉండాలి కదా. మెడికల్ రిపోర్ట్స్ నో. సో condition patients చూసినారా ఇక్కడ ఉందా కంట్రోల్ బై పేరెంట్ పేషెంట్ ఇక్కడ ఉంది కదా. సో ఇదే అండి మన ఇష్యూ. దీన్ని మనం వచ్చి చేంజ్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. ఎందుకు ఇక్కడ ఎడిట్ చేసినప్పుడు రాలేదు? ఇక్కడ రావాలి కంట్రోల్ బై పేరెంట్ పేషెంట్. కష్టం రావాలి అండి. ఇది వస్తే మనకి చేంజ్ చేయొచ్చు. పేషెంట్ డాక్టర్ ఇవి ఉన్నాయి కానీ ఇది రాలేదు ఎందుకో. ఇక్కడ చూపిస్తున్నాయి. బహుశా మనం ఏమైనా మిస్ చేసామా? లేదు కదా. చూడండి మీరే, షేరింగ్ సెట్టింగ్స్ ఆల్ ఆబ్జెక్ట్స్ అయితే వచ్చింది. అది చూడండి ఇక్కడ ఏమన్నా చూద్దాం. షేరింగ్ సెట్టింగ్ ఆల్ ఆబ్జెక్ట్ పేషెంట్స్ అయితే చూద్దాం. ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది కింద. చెస్ చూసినారా అండి ఎట్లా ఫైండ్ చేయాలో. కొన్నిసార్లు ఆప్షన్స్కి వెతికేదానికి ఆ పేషెంట్స్ ఎర్రా మళ్ళీ ఆడపోయింది. అది ఇందాక చూసామా? నేనైనా మిస్టేక్ చేస్తానా? లేదు కదా. నాకు చూసామే పేషెంట్స్ కంట్రోల్ బై పేరెంట్ అది ఉండకూడదు. మూమెంట్ చూసినారా అండి? ఇక్కడ మీరే చూడండి, మెడికల్ పేషెంట్ ఇవన్నీ చూపిస్తున్నది ఇక్కడ. బట్ నేను పోయి ఇక్కడ ఎడిట్ చేస్తాను అనుకోండి, ఇక్కడ మనకైతే అది కనిపించడం లేదు. చూసినారు అనుకోండి, ఇక్కడ పేషెంట్ కానీ మెడికల్ రిపోర్ట్ కానీ కనిపించడం లేదు. అది ఎందుకు ప్రాబ్లం ఇలా అవుతుందంటే, ఇది ఒక లిమిటేషన్ అండి సేల్స్ ఫోర్స్లో. ఇది డెవలపర్ ఆర్గ్, ఇది ఫ్రీ ఆర్గ్లో కాబట్టి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటుంది కొన్ని వరకే. అదే మనం రియల్ ప్రొడక్షన్లో అయితే మనకి ఆప్షన్ అయితే ఉంటుంది చేంజ్ చేసుకోవడానికి. ఇంకొకటి ఇది డెవలపర్ ఎడిషన్ కాబట్టి కొన్ని లిమిటేషన్, అంటే సేల్స్ ఫోర్స్ కూడా సమ్ లిమిటేషన్, ఎందుకంటే ఇది మల్టీ టెనెంట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి లిమిటేషన్స్ అయితే ఉంటుంది. సో అందుకేనండి నేనైతే చాట్ జీపీటీ ఇలాంటివి కానీ, ఎందుకంటే ఇది కంట్రోల్డ్ బై పేరెంట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి. సో మనమైతే ఇది షేరింగ్ రూల్స్, షేరింగ్ సెట్టింగ్స్ వల్ల మనమైతే ఇక్కడ ఈ ఫీల్డ్ టైప్ అయితే చూడలేకపోతున్నాం. ఇక్కడ మీరు చూసినారనుకోండి, మనము అది క్రియేట్ అయితే చేసేస్తాము, బట్ చేయడానికైతే ఆప్షన్ అయితే రాలేదు. మీరే చూడండి, నేను నార్మల్గా మనం లుక్అప్ కన్వర్ట్ చేసింది, అది ప్రాసెస్ కరెక్ట్. అదే సేమ్ విధంగా ఇది చేయాలనుకుంటే రావటం లేదు, ఎందుకంటే ఇక్కడ ఓనర్షిప్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. నేను ఎగ్జిస్ట్ ఫాలో కూడా అయ్యాను, చూసినారా? ఆ ఫీల్డ్ టైప్ అయితే ఇక్కడ చూపించలేదు. సో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చేయొచ్చు కానీ మనము ఇక్కడ డెవలపర్ ఎడిషన్లో కొన్ని లిమిటేషన్స్ వల్ల చేయలేకైతే పోతున్నామండి. ఓకేనా? నేను చాట్ జీపీటీ ఇలాంటివి కూడా అడిగి చూసినాను. చూడండి, వాళ్ళు కూడా అదే అంటున్నారు. సేల్స్ ఫోర్ డెమాన్స్ట్రేషన్ వాళ్ళకు కన్వర్ట్ మాస్టర్ డీటెయిల్ టు కన్షిప్ ఇన్ రియల్ టైమ్ ఆర్క్ అంటే సినారియోస్ ఇట్ చేంజ్ ఫీల్డ్ టైప్ ఆప్షన్ మే నాట్ బి అపియర్
డ్యూ టు ఓనర్షిప్ అండ్ షేరింగ్ మోడల్ కాన్స్టెంట్. ఓకేనా, షేరింగ్ రూల్ అవి ఉన్నాయండి, కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి, దానివల్ల మనకైతే అచీవ్ అయితే ప్రాసెస్ మాత్రం సేమ్ అండి. లుకప్ నుంచి మాస్టర్ డీటెయిల్కి కన్వర్ట్ చేయడం, మాస్టర్ డీటెయిల్ నుంచి లుకప్ కన్వర్ట్ చేయడం ప్రాసెస్ మాత్రం ఇదే. చేంజ్ ఫీల్డ్ టైప్ ఇచ్చామనుకోండి, ఫీల్డ్ అయితే కన్వర్ట్ అయిపోతుంది లుకప్కి. ఓకేనా, ఐ హోప్ మీకైతే ఈ వీడియోలో వచ్చింది అనుకుంటున్నా. ఇది కొంచెం లాంగ్ అయితే అయింది నాకు కొంచెం సెర్చ్ చేయడానికి. సో ఇదండి ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో మనమైతే జంక్షన్ ఆబ్జెక్ట్ గురించి అయితే చెప్తాం. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.